టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ప్రముఖ పారిశ్రామికవేత్త ఏసీ శ్రీకాంత్ రెడ్డి అన్నగారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. బంధుమిత్రులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు మరియు పలువురు ప్రజా సంఘాల నాయకులు, పలువురు రాజకీయ నాయకులు, కార్యకర్తలు. మంచికి మారు పేరు, సహృదయం కలిగిన వాడు, నిత్యం జనాల్లో ఉండే యువ నాయకుడు, జనమే తన బలమంటూ ముందుకు కదిలే నేత. పేరులోనే కాదు, నిలువెత్తు మంచితనం, ప్రతి పలకరింపులో ఆత్మీయత, నవ్వులో అంతకు మించిన ఆప్యాయత, నిగర్వి, అందరూ ఇష్టపడే వ్యక్తిత్వం, మాట్లాడాలనుకునే మంచితనం. తన ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ త్రాగునీరు, సాగునీరు కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయక అనేక ఉద్యమాలను చేపడుతూ బైక్ యాత్ర, పాదయాత్ర, అలాగే ప్రస్తుతం టీడీపీలో రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగుతూ అధిష్టానం ఇచ్చిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలనే సదుద్దేశంతో కర్నూలు జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో స్వతహాగా తిరిగి టీడీపీ పార్టీని అధికారంలోకి రావడం కోసం అనేక రకాలుగా సేవలందిస్తూ తన వంతుగా కృషి చేసిన మహానాయకుడు. ఆధోనిలో సైతం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పార్థసారథి గెలుపు కోసం ఆధోని నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో తన వంతుగా కృషి చేస్తూ సహాయ సహకారాలు అందించిన మహానేత. నువ్వెక్కడుంటే అక్కడ గెలుపు, నువ్వు అడుగు పెట్టిన ప్రతి చోట విజయం. ఎక్కడా ఉన్నప్పటికీ, ఏ పార్టీలో ఉన్నప్పటికీ నిరంతరం ప్రజా శ్రేయస్సు కోసమే పాటుపడుతున్న ప్రముఖ పారిశ్రామికవేత్త, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఏసీ శ్రీకాంత్ రెడ్డి అన్నగారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఇలాగే నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, కుటుంబ సభ్యులతో మరెన్నో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని, రాబోయే రోజుల్లో రాజకీయ రంగంలో మరింత ఉన్నత పదవులను పొందాలని మనసారా కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్న వారు అభిమానులు, బంధుమిత్రులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు మరియు పలు రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు, ప్రజా సంఘాల నాయకులు. ఉద్యమ వీరుడా, రణధీరుడా, అను పెరుగని యోధుడా, అలలను తీర్చగా జననేతవై మా కోసం రావయ్యా. వెలిగినవో సూర్యుడా, మా ఇంటికి నవ్వై వచ్చిన మా చంద్రుడా, నీ పుట్టిన రోజే మా ఇంటికి ఇలా పండుగ రోజయ్యా. మా బూసలు తీర్చక మా నేతవెను సల్లంగుందయ్యా. ఉద్యమ వీరుడా, రణధీరుడా, అను పెరుగని యోధుడా, అలలను తీర్చగా జననేతవై మా కోసం రావయ్యా.